పరిశుద్ధాత్ముని గురించి చెప్తే ఖచ్చితంగా మనం ట్రోల్ మెటీరియల్గా మిగిలిపోతాం. కానీ బైబిల్ చెప్పేది మనం చెప్తాం. మనల్ని ఏమైనా అంటారా లేదా పక్కకు పెడతాం. టచ్ అనగానే పడిపోతున్నారు. ప్రశ్నిద్దాం, బైబిల్లో ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. అయినా పట్టుకుంటే పడగొట్టేవాడు పరిశుద్ధాత్ముడా, పడిపోయిన వాడిని లేపేవాడు పరిశుద్ధాత్ముడా? ఈజ్ దేర్ ఎనీ ఇన్స్టెన్స్ ఇన్ బైబిల్ వేర్ అపోజల్స్ డిడ్ దిస్? నిలబడిన వారిని హోలీ స్పిరిట్ పేరుతో పడగొట్టిన సినారియో ఎక్కడైనా ఒక్కటైనా బైబిల్లో ఉందా? మరి ఎందుకు నమ్ముతున్నాం మనం? కొందరు సూట్ తీసుకుని అలా తిప్పగానే అలా పడిపోతారు. కొందరు చెయ్యి ఇలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇటు పరిగెడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పరిగెడతారు. ఏంట్రా అంటే పరిశుద్ధాత్మ అంటారు. ఇది పరిశుద్ధాత్మను దూషించడం కాదా? పరిశుద్ధాత్మని వెక్కిరించడం కాదా? పరిశుద్ధాత్మని అవమానపరచడం కాదా? గ్యాస్ బండలో గ్యాస్ అయిపోయింది, నేను పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తే దేవుడు గ్యాస్ ఇచ్చాడు అన్నారు. ఏంటి ఈ మాటలేంటి? సో మన వాళ్ళలోనే చాలా దరిద్రం ఉంది, మారాలి. సో ఎవరైనా సరే గమనించండి, ఎవరైనా సరే అది ఆడియన్స్ కానీ స్పీకర్స్ కానీ ఎవరైనా గమనించండి, టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. టచ్ ఫోన్స్ ఉన్నాయి కానీ టచ్ స్పీకర్స్ బైబిల్లో లేరు. అయినా పట్టుకుంటే పట్టుకోవచ్చు కానీ నేను పట్టుకున్నాను అని చెప్పాల్సిన అవసరం ఏంటి? టచ్ అంటే ఏంటి? టచ్ చేయకుండా టచ్ ఏంటి? టచ్ చేయకుండా పోనీ సెన్సార్ ఏమన్నా? కొన్ని సెన్సార్స్ ఉంటాయి యాపిల్ ఫోన్స్లో, కొన్ని ఉంటాయి ఇలా అనగానే తిరిగేవి, హ్యాండ్ మూమెంట్స్ని బట్టి జెస్చర్స్ని బట్టి ఇలా అనగానే ఒక పని చేసేలాగా. ఇప్పుడు యాపిల్ ఫోన్స్లో చూడండి, ఇలా పెట్టగానే వీడియో కాల్ చేస్తే ఇలా అనండి, వెంటనే ఒక లైక్ సింబల్ వస్తుంది. లవ్ షేప్ పెట్టండి, వెంటనే లవ్ సింబల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. జెస్చర్స్ అంటారు వాటిని. అలా వీళ్ళకి ఏమైనా సెన్సార్స్ ఉన్నాయి, టచ్ చేయరు కానీ ఏమంటారు? టచ్ అని అంటారు. ఈ టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. అది ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఎంత పెద్ద ఆయన చేసినా టచ్ సిద్ధాంతం బిబ్లికలీ రాంగ్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు చేస్తున్నా ఎంత తప్పేనంటే తప్పని బైబిల్ చెప్తుంది. ఇక మనం సైలెంట్గా ఉండాలి. ఏంటి ఈయనను తప్పు బట్టే అంత సీన్ నీకుందా? నాకు లేదు, బైబిల్కి అయితే ఉంది. బైబిల్ తప్పని చెప్పిన దగ్గర మనం తప్పని చెప్తున్నాం. అది ఎంత పెద్దవాడు చేసినా అది తప్పే. సో టచ్ బోధకుల్లో ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బిబ్లికలీ రాంగ్.